హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశానికి మన దేశానికి చాలా పురాతన సంబంధం కలిగి ఉంది. ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. ఈ దేశం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆ దేశం మరేదో కాదు, బంగ్లాదేశ్. ఈ రోజు మనం ఈ వీడియోలో బంగ్లాదేశ్ గురించిన అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. బంగ్లాదేశ్ ని అధికారికంగా పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అని అంటారు. ఈ దేశ జనాభా 17,12,00,000. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 8వ స్థానంలో ఉంది. ఈ దేశ విస్తీర్ణం 1,47,570 చదరపు కిలోమీటర్లు. ఈ దేశానికి సరిహద్దులుగా భారత్, మయన్మార్లు ఉన్నాయి. ఈ దేశంలో 39% జనాభా పట్టణాలలో ఉంటే 61% గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ దేశంలో అధికంగా అగ్రికల్చర్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం తర్వాత వీరి ప్రధాన ఆదాయం టెక్స్టైల్ రంగం. బంగ్లాదేశ్ జీడిపిలో అధిక శాతం ఈ టెక్స్టైల్ రంగం నుండే వస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాలలో బంగ్లాదేశ్ 4వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ లో 90% ముస్లింస్ ఉండగా 9% హిందువులు, 1% ఇతర మతస్థులు ఉన్నారు. భాష కోసం స్వాతంత్రం కావాలని యుద్ధం ప్రకటించిన ఏకైక దేశం బంగ్లాదేశ్. బంగ్లా బెంగాలీ భాష యొక్క స్థానిక పేరు. బంగ్లా మాట్లాడే వారు ఉండే దేశమే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చరిత్రలో తన మాతృభాషను పరిరక్షించడానికి అనేక వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసింది. భారత్ నుంచి మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం పాకిస్తాన్. భారత ఉపఖండం విభజన తర్వాత కొన్ని సంవత్సరాలలో ఆ దేశ ప్రజలు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని కొట్టుకు చచ్చారు. రాజకీయ విభేదాలు, భేదాభిప్రాయాల కారణంగా పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ మధ్య గొడవలు మొదలయ్యాయి. దీనంతటికీ ముఖ్య పాత్ర పోషించింది మతం కాదు, భాష. పశ్చిమ పాకిస్తాన్ లో ప్రధానంగా ఉర్దూ మాట్లాడేవారు ఉండడంతో బెంగాలీ భాషను చులకనగా చూసేవారు. 1948లో అఖిల భారత ముస్లిం లీగ్ నాయకుడు, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ఉర్దూ మాత్రమే పాకిస్తాన్ జాతీయ భాష అని ఢాకాలో ప్రకటించాడు. దీనిని తూర్పు పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు 1952 ఫిబ్రవరి 21న పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అప్పుడు జరిగిన గొడవల కారణంగా చాలా మంది విద్యార్థులు, నిరసనకారులు మరణించారు. అలా 1952 నుండి 1971 వరకు ఈ యుద్ధ వాతావరణం కొనసాగింది. అప్పుడు ఇండియా కలగజేసుకుని పెద్దన్న పాత్ర పోషించింది. ఇద్దరి మధ్య రాజీ కూర్చి బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడడానికి కారణమైంది. అలా భారత్ బంగ్లాదేశ్ పుట్టుకకు కారణమైంది. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రచించింది మరెవరో కాదు, మన దేశం గర్వించదగ్గ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే మన దేశ జాతీయ జంతువు అయిన బెంగాల్ టైగర్ ని బంగ్లాదేశ్ కూడా రాయల్ బెంగాల్ టైగర్ గా వాళ్ళ జాతీయ జంతువుగా ప్రకటించుకున్నారు. ఈ దేశంలో 2000కు పైగా మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు ఉన్నాయి. వాటిలో కేవలం 20% మాత్రమే అమ్ముడవుతాయి. ఇవన్నీ నష్టాల్లో రన్ అవుతున్నా కూడా కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ దేశ కరెన్సీని బంగ్లాదేశ్ టాకా అని పిలుస్తారు. ఒక బంగ్లాదేశ్ టాకా మనకు 70 పైసలతో సమానం. బంగ్లాదేశ్ ని కంట్రీ ఆఫ్ రివర్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇంత చిన్న దేశంలో దాదాపు 700కు పైగా నదులు ప్రవహిస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద రివర్స్ అయిన గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తున్నాయి. 1960, 1970లో బంగ్లాదేశ్ జనాభా అభివృద్ధి శాతం ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని గుర్తించారు. జనాభా నియంత్రణ కొరకు అక్కడ ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చినా కానీ వాటిని పాటించే ప్రజలు అక్కడ ఎవరూ లేరు. ఇప్పటికీ జనాభా పెరుగుతూనే ఉంది. బంగ్లాదేశ్ లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఎన్నో సామాజిక ఉద్యమాల తర్వాత దాదాపుగా బాల్య వివాహాలు ఆగిపోయాయనే చెప్పాలి. కానీ బంగ్లాదేశ్ లో మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ 18 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే చట్టం ఉన్నప్పటికీ కూడా దానిని ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణమని చెప్పాలి. వారికి 10 నుండి 14 సంవత్సరాల వయసు లోపే పెళ్లి జరిగిపోతుంది. దాని మూలంగా వీరు చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్నారు. దాంతో వారు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బంగ్లాదేశ్ ఫ్లాగ్ లో మీకు 2 కలర్లు కనిపిస్తాయి. ఒకటి రెడ్, రెండవది గ్రీన్. సంతోషానికి చిహ్నంగా గ్రీన్ కలర్, త్యాగానికి చిహ్నంగా రెడ్ కలర్ ఉంటుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను ద సిటీ ఆఫ్ మాస్ అని కూడా పిలుస్తారు. ఈ దేశం పేద దేశం అవ్వటం మూలంగా చాలా మంది మహిళలు వ్యభిచారం వైపు మొగ్గు చూపుతున్నారు. లక్షలాది మంది అమ్మాయిలు ఈ ఊపిలోనే ఉండిపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యభిచార కేంద్రం ఉన్న దేశం బంగ్లాదేశ్. ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలు వ్యభిచారం చేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ తమ సొంత కూతులని డబ్బుల కోసం అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడి అమ్మాయిలను ప్రపంచ వ్యాప్తంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. బంగ్లాదేశ్ ల్యాండ్ చిన్నది,
కానీ ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. ఇక్కడ రంజాన్ పండుగ వచ్చింది అంటే వీరు వారి స్వస్థలానికి వెళ్తారు. అప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రంజాన్ టైంలో ట్రైన్ల పరిస్థితి ఇదిగో ఇలా ఉంటుంది. బంగ్లాదేశ్ ని వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద వెస్టర్న్ బ్రాండ్స్ గా చెప్తూ ఉంటారు. యూరోపియన్ దేశాలకు 60% ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికన్లకు 40% వస్త్రాలను ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా దేశాలలో వాతావరణం 4 సీజన్స్ ఉంటే బంగ్లాదేశ్ లో మాత్రం అఫీషియల్ గా 6 సీజన్స్ ఉంటాయి. దీనిని కొన్నిసార్లు ప్లే గ్రౌండ్ ఆఫ్ ద సీజన్స్ అని కూడా అంటారు. ఆ 6 కాలాలు సమ్మర్, ఆటమ్, వింటర్, స్ప్రింగ్, రైనీ మరియు కూల్ సీజన్. బంగ్లాదేశ్ లో ప్రతి సీజన్ ని ఒక డిఫరెంట్ ఫెస్టివల్ గా జరుపుకుంటారు. ప్రపంచంలోనే పొడవైన సముద్ర తీరం కూడా బంగ్లాదేశ్ లోనే ఉంది. దీనిని కాక్స్ బజార్ అని పిలుస్తారు. ఇది దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉంది. దీని పొడవు 120 కిలోమీటర్లు. ఇక ఈ దేశంలో చూడవలసిన ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని నగరమే ఈ ఢాకా. ఇది గంగా నదిని ఆనుకొని ఉండే నగరం. ఇది జాతీయ వాణిజ్యం మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంటుంది. అనేక రాజభవనాలు, మసీదులతో నిండి ఉండే ఈ నగరం ఎప్పుడు జనాభాతో రద్దీగా ఉంటుంది. చిట్టాగాంగ్, ఇది బంగ్లాదేశ్ యొక్క ఆగ్నేయ తీరంలో అతిపెద్ద ఓడరేవు నగరం. ఇక్కడి యాథ్నాలాజికల్ మ్యూజియం చాలా ఫేమస్. ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. సిల్హెట్, ఇది తూర్పు బంగ్లాదేశ్ లోని సుర్మా నదిపై ఉన్న నగరం. ఇది సెయింట్ అజ్రల్ షా అలాలి యొక్క అలంకరించబడిన సమాధి మరియు మసీదు వంటి సూఫీ పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఇంకా ఇక్కడ తేయాకు తోటలు చాలా ఫేమస్ అనే చెప్పాలి. సుందర్బన్స్, బంగ్లాదేశ్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్లేస్లలో ఇది కూడా ఒకటి. బంగాళాఖాతంలో బ్రహ్మపుత్ర మరియు మేఘనాథ్ నదుల సంగమం ద్వారా ఏర్పడిన ఒక డెల్టా అటవీ ప్రాంతం ఈ సుందర్బన్స్. ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ హుగ్లీ నది నుండి బంగ్లాదేశ్ లోని కుహ్లా డివిజన్ లోని పాలేశ్వర్ నది వరకు విస్తరించి ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.